2024లో తెలుగుదేశం అన్న కూటమికి మద్దతిచ్చినటువంటి కొన్ని వర్గాలు కూడా ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ పార్టీలకు దూరమయ్యాయి అనే వార్తలు, కొన్ని నివేదికలు వెలువడుతున్న వేళ, కొన్ని కూటమి పార్టీల అనుకూల సర్వేలు కూడా కొన్ని వర్గాలు వీళ్ళకి చాలా దూరం వెళ్ళిపోయాయి. 24లో మద్దతిచ్చిన వర్గాలను కూడా వీళ్ళు కాపాడుకోలేక, సంతృప్తి పరుచుకోలేకపోయారు అని కొన్ని సర్వే సంస్థలు కూడా వెల్లడిస్తూ ఉంటే, ఇక మళ్ళీ కొన్ని ప్రధాన సామాజిక వర్గాల విషయంలో రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నట్టున్నారు. అందులో మరీ ప్రధానమైనది రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఒక సామాజిక వర్గం. ఆ వర్గంలో చంద్రబాబు గారి మీద వ్యతిరేకత ఉంది అని కొందరు బహిరంగంగానే కామెంట్ చేస్తూ ఉన్నా సరే, అందరినీ ఏదో విధంగా ఎన్నికలు వచ్చేసరికి మేనేజ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే ఆలోచన చంద్రబాబు గారు ఖచ్చితంగా చేస్తారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. అండ్ అదే సమయంలోనే వంగవీటి రాధా గారు 2019 ఎన్నికలకు ముందే ఈయన టీడీపీలో చేరారు. బట్ అప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామనే హామీతో ఆయన టీడీపీలోకి చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఆ హామీ అమలు అవ్వలేదు. అండ్ 24 ఎన్నికలకు కూడా రాధా గారు ప్రచారం చేశారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ తనకేమీ పదవి ఇవ్వలేదు. అందుకని చెప్పి తన దారి తాను చూసుకోవాలి అని రాధా ఆలోచిస్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు కూడా వెలువడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా రాధా గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఇస్తాను అని కీలక హామీ చంద్రబాబు గారి వైపు నుంచి రాధా గారికి దక్కినట్లుగా అయితే టీడీపీ పత్రికల వార్తలు రాస్తూ ఉన్నాయి. సో త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి వంగవీటి రాధా గారికి ఇవ్వబోతూ ఉన్నారు. సో ఇప్పటికే కొన్ని సామాజిక వర్గాల ఓటర్లు దూరం అయ్యాయి అనే వార్తలు వెలువడుతున్న వేళ, మరో ప్రధాన సామాజిక వర్గాన్ని కూడా ఎందుకు దూరం చేసుకోవాలి అని చంద్రబాబు గారు భావిస్తూ ఉండొచ్చు. సో అందులో వంగవీటి రాధా గారిని అంటి పెట్టుకొని ఉంటే ప్రధానమైన సామాజిక వర్గంలో కొంతవరకు అయినా వాళ్ళని సాటిస్ఫై చేసినట్లు ఉంటుంది అని తను భావించినా కూడా బహుశా పొలిటికల్ స్ట్రాటజీస్ లేకుండా ఉండవు కదా. రాధా గారికి కూడా ఇంత 19 నుంచి ఉన్నారు. 19 ముందే టీడీపీలో దాదాపు 7 ఏళ్ళు అయింది. ఇప్పటికైతే ఏమీ ఇవ్వలే. మధ్యలో 5 ఏళ్ళు అధికారంలో లేదు కాబట్టి ఏమి ఇవ్వలేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇవ్వకుంటే ఏం బాగోదు కదా అనుకొని మొత్తానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నారు. మరి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత రాధా గారు మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం ఏ మేరకు పని చేస్తారు అన్నది అయితే చూడాలి.